హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉన్నటువంటి పాత గోల్డ్ ఉంటుంది కదండి, అవి మనం లోపల పెట్టడం వల్ల బ్లాక్గా అయిపోతాయి. అదేవిధంగా వాడడం వల్ల కూడా బ్లాక్గా అవుతాయి. వాటిని ఎట్లా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లోకి వేడి నీళ్ళు తీసుకోవాలి. అంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. ఒక షాంపూ ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుందండి. మన వస్తువులు అనేవి తెల్లగా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చూడండి వాటర్ తీసుకున్నాను, అదే ఒక షాంపూ ప్యాకెట్ తీసుకున్నాను. ఏ షాంపూ అయినా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఆ షాంపూని మనం ఆ గోరువెచ్చని నీళ్ళలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఆ పాత గోల్డ్ వస్తువులన్నింటినీ కూడా ఏవైతే మట్టి పట్టి ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆ బౌల్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అట్లానే ఉంచేయాలండి. చూడండి మట్టి పట్టేసి నేను ఒక 2 చైన్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ పాతవి అన్నీ కూడా అందులో వేస్తున్నాను. మనం వాడడం వల్ల కూడా కొన్ని బ్లాక్గా అవుతాయి. వాటిని కూడా ఇట్లా క్లీన్ చేసేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఇట్లాంటివి ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. 10 మినిట్స్లో మనం అనుకున్న పని తొందరగా అయిపోతుంది. ఇట్లా దేనితోనైనా కలిపేసుకొని ఇట్లా 10 మినిట్స్ అయిన తర్వాత ఒక బ్రష్ తీసుకుని దానిని మనం ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి. ఇట్లా క్లీన్ చేసి బ్రష్తో క్లీన్ చేసేసుకుంటే అవి చాలా తొందరగా దానికి పట్టిన అటువంటి మట్టి అంతా కూడా పోతుందండి. ఇక చూడండి చైన్స్ అయితే ఇట్లా తోమేసుకుంటున్నాను. అదేవిధంగా మొత్తం అన్నిటిని కూడా ఇలా క్లీన్ చేసేయండి. మీరు కూడా క్లీన్ చేసి అవి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి అందరూను. ఇట్లా మొత్తం అన్నిటినీ కూడా మనం బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత మనం వేరే బౌల్లోకి మంచి వాటర్ తీసుకొని వాటిలో వీటన్నిటిని కూడా మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకుంటే ఇంకా వస్తువులు అనకూడదు కానీ కొత్తగా ఉన్నట్టే ఉంటాయండి. ఇక చూడండి ఇయర్ రింగ్స్ అయితే చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇవి బాగా మట్టి పట్టి ఉన్నాయండి ఇప్పుడు వరకు. ఇవి కూడా చాలా వైట్గా వచ్చేసాయి. స్టోన్స్ మధ్యలో మట్టి ఉండేది, అవి కూడా వచ్చేసాయి. ఇంకా బ్యాంగిల్స్ అంటారా, చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి. ఇవి చాలా పాత బ్యాంగిల్స్ కానీ కొత్తగా మెరిసిపోతున్నాయి. ఇట్లా మళ్ళీ నేను వేరే బౌల్లో వాటర్ తీసుకొని వాటన్నిటిని క్లీన్ చేసేసుకున్నాను. మీరే చూసేయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడే మనకి ఏవైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏవైనా మ్యారేజ్ వెళ్ళే ముందు కానీ పూజల ముందు కానీ మనం ఇట్లా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మరుసటి రోజు వేసుకున్నప్పుడు చాలా కొత్త వాటిలా కనిపిస్తాయి మనకి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.